హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో క్యాబేజీ కూర. క్యాబేజీలో వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, దాంతో నేను చారు చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం చిదుముకున్న తెల్లబాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు వేస్తున్నాం ఫ్రెండ్స్. లైట్గా ఇంగు వేసుకోవాలి. చూసారు కదా, తాలింపు గింజలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ రసం దీంట్లో పోసుకుందాం. కొంచెం దాంట్లో క్యాబేజీ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది బాగా మరగనివ్వాలి. ఇది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా చేసేది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కొద్దిగా కారం, వన్ స్పూన్ ఉప్పు, బాగా తెల్లనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా బాగా రెడీ అయ్యాక ముక్క ఉడికిపోయిందేమో లేదో చూసుకోవాలి. దించే ముందు ఒక నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎమ్మీగా చారు రెడీ అయిపోతుంది. ట్రై చేయండి ఒకసారి.